హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం పర్టికులర్గా లూప్స్ గురించి ఎస్టర్డే మనం లూప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఫర్ లూప్ గురించి మనం పర్టికులర్గా వీడియో చేస్తున్నాం. సో వాటిని చూడండి. ఓకే, ఫర్ లూప్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. మనం ఆల్రెడీ ఓకే లూప్స్ లూప్స్లో మనం కొత్త ఇంట్రడక్షన్ ఓకే ఇంట్రడక్షన్ డాట్ పై కాదు, మనం ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఫర్ లూప్ డాట్ పీవై ఓకే ఫర్ లూప్ డాట్ పీవై అనేది ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి వచ్చింది రాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఫర్ సపోజ్ ఈరోజు ఈ ఈ వీడియోలో మాత్రం వాలీబాల్ ప్లేయర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి బాక్సింగ్ గురించి, అంటే స్పోర్ట్స్ ఫీల్డ్ గురించి మనం ఈ వీడియో మొత్తం అంతా డిస్కస్ చేయబోతున్నాం. బాక్సింగ్ ఫీల్డ్ గురించి, అలాగే వాలీబాల్ ఫీల్డ్ గురించి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓకే, ఇప్పుడు VOLLEY వాలీబాల్ ఓకే, ఇది కోర్సు వాలీబాల్ ప్లేయర్స్ ఇది కోర్సు మనం బ్రాకెట్స్ ఇచ్చి ఓకే, ఇక్కడ మనం నేమ్స్ ఇచ్చుకుందాం. ఓకే, AJAY అజయ్ కామ JADSH జగదీష్ కామ JNARDH జనార్దన్ కామ RMJ రామ్జీ అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు రామ్జీ ఒక 4 మెంబర్స్ని తీసుకున్నాం. ఓకే, ఎక్స్ట్రాగా ఒక 5 మెంబర్స్ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ రామ్జీ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మణికంఠ NIKANTA మణికంఠ, వీళ్ళు మన ప్లేయర్స్. ఓకే, ఈ ప్లేయర్స్కి మనం రూమ్స్ వాటిని అలాట్ చేస్తున్నాం కాబట్టి ఆ రూమ్స్కి తగ్గట్టు ఆ రూమ్స్కి తగ్గట్టు మనం ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఓకేనా, రూమ్స్ అనేవి రూమ్స్ వాటిని ఎవరెవరికి ఏ రూమ్ని అలాట్ చేస్తున్నానని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. వెయిట్, ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F. ఓకే, allotting the rooms. ఓకే, రైట్. మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫర్ I అంటే రేంజెస్. ఓకే, INRANG రేంజ్ బ్రాకెట్స్. లెంత్ అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియాలి కాబట్టి లెంత్. ఓకే, లెంత్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ వాలీబాల్ ప్లేయర్స్ వాలీబాల్ ప్లేయర్స్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఇది దీంతో క్లోజ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్లోని మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తాను,
లాస్ట్లో దీంతో క్లోజ్ చేయడం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ అనేది ఇచ్చి బ్రాకెట్స్ స్ట్రింగ్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అలాటింగ్ రూమ్ టు ఈచ్ మెంబర్ కాబట్టి ALLOTING అలాటింగ్ రూమ్ టు అలాటింగ్ రూమ్ టు ఈచ్ ప్లేయర్. ఓకే, ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని i +1. ఓకే, i+1 అనేది ఇచ్చాం. ఓకే, మనం తర్వాత ఏం చేస్తున్నాం, ఈస్ట్ పెట్టుకుని వాలీబాల్ ప్లేయర్స్ అని పెట్టుకోవాలి. ఎందుకు అంటే టు ది ఈచ్ నేమ్. ఓకే, నేమ్ ఏమి ఇచ్చాం ఇక్కడ, వాలీబాల్ ప్లేయర్స్. ఓకే, వాలీబాల్ ప్లేయర్స్ అని ఇచ్చాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ప్రింట్ ఆల్ రూమ్ నెంబర్స్. ఓకే, మనం ఇప్పుడు ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి ప్రింట్ ఆల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ అనేది ఇచ్చి బ్రాకెట్స్ స్ట్రింగ్స్ అనేవి పెట్టి all room players have been allotted the room SUCCSSFULLY. All the room players allotted the room successfully అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం ఏమైనా వస్తుంది. ఓకే, ఓకే, మనకి ఇలాగొచ్చింది కదా, దీన్ని మనం ఇంకొంచెం డిఫరెంట్గా ప్రింట్ చేయొచ్చు. అని వాలీబాల్ ప్లేయర్స్ బ్రాకెట్లో ఐ అని పెట్టాలి. ఓకే, ఇక్కడ మనం వాలీబాల్ ప్లేయర్స్ అని పెట్టాం, సారీ బై మిస్టేక్. వాలీబాల్ ప్లేయర్స్ బ్రాకెట్ ఐ. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి పర్టికులర్గా ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ అనేది వస్తుంది రాను. ఓకే, నేమ్ అదే మనం ఏంటంటే ఇక్కడ నేమ్ అని ఇచ్చాం కానీ అక్కడ ఈస్ట్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా మనం ఇచ్చిన దాన్ని బట్టే ప్రింట్ స్టేట్మెంట్ బట్టే పర్టికులర్గా అది వస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చిందా. ఇది లాస్ట్ టైం చేసింది ఏంటంటే మనం అక్కడ బ్రాకెట్లో అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎవరిని తీసుకోవాలో అర్థం కాలేదు కాబట్టి పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పడం. ఓకే, నెక్స్ట్ దీన్నే ఇంకొక బ్యాచ్ అంటే రేంజ్ తీసుకొని చేద్దాం. అంటే వాళ్ళు ప్రిపరేషన్ ఫుడ్ అది ఉంది కదా, అది చూసుకుని రేంజ్ అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో కొత్తది తీసుకోబోతున్నాం. ఓకే, మళ్ళీ ఈ లూప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకోవాలి. అలాగే మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అని అనకండి, బ్రాకెట్ లూప్స్లోకి వెళ్ళాం. మళ్ళీ కొత్త ఫైల్ తీసుకొని ఫర్ లూప్
ఫర్ లూప్ డాట్ ఫర్ లూప్ 2.py అనేది మనం కొత్త లూప్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లేయర్స్కి ఫుడ్ అనేది అలౌట్ చేయాలి. అలౌట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కడికి ఒక్కో ఫుడ్ ఇష్టం. అంటే ర్యాంక్ బట్టి, ఫర్ సపోజ్ మీరు ఏంటి దాని పేరు బ్లూ లాక్ యానిమీ చూసుకుంటే అందులో ఏం చేస్తాడు, అక్కడ ర్యాంక్ పొజిషన్ బట్టి ఆడికి ఏ ఫుడ్ కావాలనేది అక్కడ డిసైడ్ చేసుకోవడం. ఓకేనా, డిసైడ్ చేసుకున్న ఫుడ్ని మనం ఫర్ సపోజ్ ఫర్ బ్యాచ్కి ఎంత మెంబర్స్ ఉంటారు, ఒక 7 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఫర్ సపోజ్ ఫర్ బ్యాచ్, ఓకే, BATCH బ్యాచ్ ఇన్ RANG and in RANG range బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1,8 అని తీసుకోవడం. ఓకే, 1,8 అని తీసుకోవడం. ఎందుకు తీసుకున్నామంటే పర్టికులర్గా చెప్తాం వినండి. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ ప్లేయర్స్. ఓకే, ఇక్కడ ప్రింట్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి F బ్రాకెట్ స్ట్రింగ్స్ ప్రిపేరింగ్ FOD ఫుడ్ ఫర్ PLAY ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ ప్లేయర్స్. ఇది క్వశ్చన్ పెట్టి బ్రాకెట్స్ మళ్ళీ లిస్ట్స్ సెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమి ఇచ్చాం, ప్లేయర్స్ అని ఇచ్చాం. PLAVOLLEY వాలీబాల్ ఓకే, ఇక్కడ వాలీబాల్ ప్లేయర్స్ అనేది తీసుకోలేదు కదా, మీకు వాలీబాల్ ప్లేయర్స్ అనేది ఎలా వస్తుందని చెప్తుందా, సో అదే తీసుకోబోతున్నాం. ఓకే, వాలీబాల్ ప్లేయర్స్ ఇక్కడ మనం అది డైరెక్ట్గా ఓకే ఓకే ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి. వాలీబాల్ ప్లేయర్స్ అనేది తీసుకున్నాం. ఓకే ఓకే ఇక్కడ మనకు వాలీబాల్ ప్లేయర్స్ అనేది డిక్లేర్ అవ్వలేదు కదా సరిగా. ఓకే, వాలీబాల్ ప్లేయర్స్ ఎప్పుడు మనకి ఎర్రర్ రాదు. వెయిట్ ఓకే, ఎప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చి PRINT ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F అనేది పెట్టి ఆల్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ఫుడ్. ఆల్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ఫార్వర్డ్ ఫుడ్ అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏమైనా వస్తుంది. ఓకే, బ్యాచ్ కాదు, ఇక్కడ మనం I అని ఇద్దాం. ఓకే ఓకే ఏం చేస్తున్నాం, హలో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటిని వీడేంటి ఇక్కడ పర్టికులర్గా మనం ఇంటీజర్ I అనేది మనం అక్కడ ఇవ్వలేదు. I అనేది ఏంటి అక్కడ వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్ని యూజ్ చేసుకొని ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ I అనేది కాదు బ్రాకెట్స్ ఓపెన్ చేసి
ఐ అనేది ఇచ్చాం. ఐ ఎప్పుడు పర్టికులర్గా ఒక్కొక్క ప్లేయర్కి మనం ఫుడ్ అనేది సర్వ్ చేయడానికి వస్తుంది. ఏంటి వేరేసారా? ఆల్రెడీ వచ్చిందిగా, మళ్ళీ ఏంటి లిస్ట్? ఓకే ఓకే, ఇక్కడ చూడండి. అంటే అక్కడ ఐ అనే రేంజ్ ఉంది కదా, అక్కడ మనకి ఎంతమంది వచ్చారు? 4 మెంబర్స్, 5 మెంబర్స్ వచ్చారు రాను. మనం ఎంత ఇచ్చాం రేంజ్? అక్కడ 8 ఇచ్చాం. ఇక్కడ మనం 1,5 అని ఇచ్చాం అనుకో, 1,5 అని ఇస్తే అప్పుడు మనకి పర్టికులర్గా చూపిస్తుంది. చూపించు, చూడండి. ఆల్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ది ఫుడ్. ఇక్కడ మనం 1 అంటే ఇండెక్స్ వాల్యూస్ నుంచి మనం తీసుకోలేదు కదా. ఇండెక్స్ వాల్యూ మనం అక్కడ ఎక్కడి నుంచి అని తీసుకోవాలి? 0 నుంచి అని తీసుకోవాలి. 0 నుంచి అని తీసుకుంటే అప్పుడు ఇండెక్స్ వాల్యూ అనేది చూపిస్తుంది. చూడండి, అప్పుడు అదే కూడా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవడం, ఓకే, అది కూడా ప్రింట్ అవడం. అంటే అక్కడ ప్లేస్ వాల్యూస్ ఏంటంటే 0, 1, 0 నుంచి ఇండెక్స్ వాల్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఆల్రెడీ మీకు స్ట్రింగ్స్ డేటా టైప్స్లో చెప్పాను. ఆ వీడియోస్ ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎన్యూమరేట్ అండ్ జిప్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా రీచ్ బాగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.